పత్తి పంటకు నష్టం చేస్తున్న మరో రకం తెగులు తలమాడు తెగులు. ఇది టొబాకో స్ట్రీక్ వైరస్ సోకటం వల్ల వస్తుంది. ఈ వైరస్ తామర పురుగుల ద్వారా పంటకు సోకుతుంది. ఇది సోకిన మొక్కలలో కొమ్మల చివరి ఆకులు కొద్దిగా పసుపు రంగుకు మారి చిన్నవిగా తయారవుతాయి. కొంత ఆకులు మాడిపోతాయి. కొత్త చిగురు, పూత ఏర్పడదు. ఆకులు పత్రహరితం కోల్పోయి లేత పసుపు, ఆకుపచ్చ రంగుల కలయికతో కనిపిస్తాయి. కొన్నిసార్లు ఆకులు ముడతలు తిరిగి వంకరలతో కుచించుకుపోతాయి. ఆకుల చివర్లు మాడినట్టు తయారవుతాయి. వ్యాధి సోకిన కొమ్మలలో పెరుగుదల ఆగిపోయి గిడసబారతాయి. మొగ్గలు ఎండి రాలిపోతాయి. తలమాడు తెగులు కలిగించే వైరస్ వయ్యారిభామ, గడ్డి చేమంతి, ఉత్తరేణి మొక్కల పుప్పడి రేణువులలో ఉండి గాలి ద్వారా, తామర పురుగుల ద్వారా పత్తి పంటకు సోకి నష్టం చేస్తాయి. అందువల్ల కలుపు మొక్కలను తప్పనిసరిగా నాశనం చేయాలి. తలమాడు తెగులు నియంత్రణలో భాగంగా పంట పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. కలుపు మొక్కలు పీకి తగలబెట్టాలి. ప్రధానంగా వయ్యారిభామను పూత దశకు ముందే నిర్మూలించాలి. పొలంలో తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే తామర పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలి. అవసరం బట్టి 1.5 గ్రాముల ఎసిఫేట్, 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, 0.2 గ్రాముల థయోమిథాక్సామ్, 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 0.2 గ్రాముల ఎసిటామిప్రిడ్లలో ఒకదానిని లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో మందులు మారుస్తూ సరైన మోతాదులో స్ప్రే చేయాలి.